ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ ఓ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడిలో ఓ బిల్డింగ్ దెబ్బతింది. హమాస్ లీడర్ల అంతమే హమాస్ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా ఈ అటాక్ చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మా దేశంపై ఇంతకు తెగిస్తారా, మీ అంతు చూస్తామని ఖతార్ బెదిరించింది. ఇక్కడే అసలు గేమ్ ఉంది. ఈ రెండు దేశాలకు అమెరికా మిత్రదేశం. దాడి చేస్తున్నామని ట్రంప్కు ఇజ్రాయెల్ చెప్పింది. కానీ ట్రంప్ మాత్రం దాడి జరిగాక ఖతార్కు చెప్పారు. ఇదెక్కడే డబుల్ గేమ్? అంతర్జాతీయంగా క్రెడిబిలిటీని ట్రంప్ ఎందుకు తగ్గించుకుంటున్నారు? ట్రంప్ చర్యలు ఎప్పుడు ఆశ్చర్యకరంగానే ఉంటాయి. ఏదో చేయాలనుకుంటాడు, కానీ ఏదో జరుగుతుంది. చివరికి బ్యాడ్ న్యూస్. క్రెడిబిలిటీ తగ్గించుకునే పనులు ఇటీవలి కాలంలో మరింత ఎక్కువయ్యాయి. లేటెస్ట్ గా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చూద్దాం. ఇది దోహాలోని హమాస్ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్. దీనిపై ఉన్నట్లుండి ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. దీని పేరు ఆపరేషన్ సమ్మిట్ ఆఫ్ ఫైర్. ఈ దాడిలో 6 మరణించగా వారిలో ఒక ఖతర్ అధికారి కూడా ఉన్నారు. అదేంటి, ఖతర్లోకి చొరబడి ఇజ్రాయెల్ ఈ దాడి చేయడమేంటి అని అంతా అనుకున్నారు. హమాస్ లీడర్లే టార్గెట్ గా అటాక్ చేశామని, ఇది తమ ఇండిపెండెంట్ ఆపరేషన్ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పుకున్నారు. జెరూసలేంలో ఈ నెల 8న 6 చంపడంతో ఈ అటాక్ చేశామన్నారు. తమకు అందిన నిఘా సమాచారంతో హమాస్ నేతలే లక్ష్యంగా దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. దీనికి పూర్తి బాధ్యత కూడా తీసుకుంటున్నామని నెతన్యాహు చెప్పారు. పక్క దేశంపై అటాక్ చేశామని దర్జాగా నెతన్యాహు చెప్పుకుంటే సరిపోతుందా? సో ఖతర్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది. దీన్ని పిరికిపంద చర్య అని ఖతర్ ప్రధాని షేక్ మహమ్మద్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఫైర్ అయ్యారు. ఎవరు ఊహించని ఎదురుదాడి ఖచ్చితంగా ఉంటుందని ఖతర్ సిగ్నల్స్ పంపుతోంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. దోహాపై అటాక్ కు సంబంధించి ట్రంప్ కు ఇజ్రాయెల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ట్రంప్ ఏమన్నారో చూడండి. I don't have to do that. I'm not thrilled about the whole situation. It's not a good situation. But I will say this: we want the hostages back, but we are not thrilled about the way that went down today. దాడి గురించి రియాక్ట్ అయిన ట్రంప్ అది తన నిర్ణయం కాదని, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీసుకున్న నిర్ణయమని క్లారిటీ ఇచ్చారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఈ విషయం పోస్ట్ చేశారు. అమెరికా సైన్యం నుంచి ఈ దాడి గురించి సమాచారం అందిన వెంటనే ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ను ఖతర్లకు సమాచారం ఇవ్వమని చెప్పానని, కానీ అప్పటికి ఆలస్యమైపోయిందన్నాడు ట్రంప్. ఒక్క ఫోన్ కాల్, ఒక్క నిమిషంలో చెప్పే మాట ఆలస్యమైందని ట్రంప్ స్థాయి వ్యక్తి చెప్పడమే ఇక్కడ పెద్ద జోక్. అంతేకాదు ట్రంప్ మరో మాట అన్నాడు. ఖతర్ అమెరికాకు సన్నిహిత మిత్రదేశమని, ఇలాంటి ఏకపక్ష దాడికి ఇజ్రాయెల్కు అమెరికా సహాయపడదన్నారు. హమాస్ ను ఎలిమినేట్ చేయడం మంచి లక్ష్యమేనని, వాళ్లు గాజాలోని ప్రజల బాధలను ఆసరాగా చేసుకుంటున్నారన్నారు. బందీలను విడుదల చేయడం మన లక్ష్యమని, కానీ ఈ దాడి పద్ధతి సరికాదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీతో మాట్లాడిన ట్రంప్ ఇలాంటివి ఖతర్ భూమిపై మళ్లీ జరగవని హామీ ఇచ్చారు. సో ఇజ్రాయెల్ అటాక్ పై ఖతర్కు సమాచారం ఇచ్చానని ట్రంప్ అంటుంటే, ఖతర్ మాత్రం ఖండించింది. తమకు ఈ దాడి గురించి ముందే సమాచారం ఇచ్చారన్న వాదనలు నిరాధారమని, దాడి జరిగినప్పుడే అమెరికా నుంచి కాల్ వచ్చిందన్నారు ఖతార్ విదేశాంగ శాఖ సలహాదారు అల్ అన్సారీ. అంటే అటాక్ సమాచారం ఇచ్చామని ట్రంప్, దాడి జరిగాక చెప్పడమేంటని ఖతర్ కౌంటర్లు నడుస్తున్నాయి. సమాచారం ఉండి కూడా ముందస్తుగా ట్రంప్ ఎందుకు చెప్పలేదన్నదే పెద్ద క్వశ్చన్. టైం అయిపోయాక చెప్పడమే ట్రంప్ డబుల్ గేమ్ ను సూచిస్తుంది. ట్రూత్ సోషల్లో ట్రంప్ చేసిన పోస్ట్ చూస్తే ఆ దాడి వెనుక నిర్ణయం తాను తీసుకోలేదు అని చెప్పడానికి చాలా కష్టపడ్డాడు. ఖతర్లో అమెరికాకు పెద్ద మిలిటరీ బేస్ ఉంది. ఇది ఈ రెండు దేశాల ఒప్పందంలో భాగం. పైగా ఆ రెండు మంచి మిత్ర దేశాలు. ఇటీవలే ఖతర్ పాలకులు ట్రంప్ కు తమ స్నేహబంధానికి గుర్తుగా లగ్జరీ ఫ్లైట్ ను గిఫ్ట్ గా కూడా ఇచ్చారు. ఇటీవలే ట్రంప్ ఖతర్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయనకు $400 మిలియన్ విలువైన ఫ్లయింగ్ ప్యాలెస్ అని పిలిచి విలాసవంతమైన బోయింగ్ 747 8 జెట్ను బహుమతిగా ఇచ్చారు. మరి అలాంటి ఖతర్ను ఇబ్బంది పెట్టే దాడి విషయంలో ఇజ్రాయెల్కు ట్రంప్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. గాజా సంఘర్షణలను వెంటనే సద్దుమణిగేలా చేయాలి. అర్జెంటుగా నోబెల్ శాంతి బహుమతి పొందాలి. ఇదే లక్ష్యంగా ట్రంప్ వేస్తున్న అడుగులు ఒక్కొక్కటిగా రివర్స్ అవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఓ అరబ్ దేశంపై ఇజ్రాయెల్ చేసిన మొదటి దాడి ఇదే కాబట్టి పరిణామాలు ఎటువైపు మల్లుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల మిత్ర దేశాలతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు డిఫరెంట్ గా ఉంటుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
మిత్రదేశమంటూనే గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అంటూనే భారత్పై భారీ సుంకాల మోత మోగించారు, తగ్గించట్లేదు. తాజా దాడులతో ఖతర్కి కూడా ట్రంప్ నుంచి అలాంటి చేదు అనుభవం ఎదురైనట్లే అనిపిస్తోంది. నిజానికి అమెరికా ఖతర్ల మధ్య బంధం ఇటీవలి కాలంలో చాలా బలపడింది. ఈ ఏడాది చేసిన పర్యటనల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ టైంలోని అమెరికా మిత్రదేశం ఖతర్పై మరో మిత్రదేశం ఇజ్రాయెల్ దాడి చేయడం చర్చనీయాంశమైంది. నాటో ఇతర ప్రధాన మిత్రదేశమైన ఖతర్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వేలాది మంది అమెరికన్ పౌరులను తరలించడంలో సహాయపడింది. ట్రంప్ కుమారుడు ఎరిక్ కూడా ఖతర్లో గోల్ఫ్ కోర్స్ కోసం డీల్ కుదుర్చుకున్నాడు. మిడిల్ ఈస్ట్లో ట్రంప్ దౌత్య ప్రయత్నాల్లో ఖతర్ కీలక పాత్ర పోషించింది. ఈ దేశం నెలల తరబడి హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అలాగే శాంతి చర్చలకు మధ్యవర్తిగా ఉంటుంది. ఖతర్ అమెరికాకు ముఖ్యమైంది, ఎందుకంటే దానికి ఇరాన్తో మంచి సంబంధాలున్నాయి. ఖతర్ చెప్పినట్లు ఇరాన్ వినే అవకాశం కూడా ఉంటుంది. అమెరికన్ అధికారులు టెహ్రాన్తో సంబంధాన్ని పునరుద్ధరించేందుకు ఒక అవకాశంగా చూస్తారు, కానీ ఇప్పుడవి మరింత డౌట్ఫుల్గా మారాయి. ఈ సంఘటన అరబ్ దేశాలు అమెరికా మధ్య అపనమ్మకాన్ని పెంచినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ దాడిని ముక్తకంఠంతో ఖండించాయి. ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, టర్కీ అరుదైన విధంగా ఈ విషయంలో ఐక్యత ప్రదర్శించాయి. ఖతర్కు ట్రంప్ వెన్నుపోటు పొడిచారని చాలా మంది ట్వీట్లు చేశారు. సో ట్రంప్ ఒకటనుకొని ఇంకో ప్లాన్ను అమలు చేస్తున్నారు. మొన్న మధ్య ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. మధ్యలో వెళ్లిన ట్రంప్ ఇరాన్లోని న్యూక్లియర్ బేస్లను B-2 బాంబర్తో ధ్వంసం చేయించారు. ఇది కూడా తీవ్ర విమర్శలకు కారణమైంది. మధ్యలో ట్రంప్ ఆసక్తి ఏంటో అని చాలా మంది విమర్శించారు కూడా. ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి కొట్టేయాలి, ఇది ట్రంప్ టార్గెట్. అందుకే ఉక్రెయిన్, గాజాలో యుద్ధాలను త్వరగా ముగించాలని స్పీడ్ పెంచుతున్నారు. అయితే ఆ పని ముందుకు సాగట్లేదు. ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి కూడా. పుతిన్, జిన్పింగ్, నరేంద్ర మోదీ బహిరంగంగానే ట్రంప్ను ధిక్కరిస్తున్నారు. ఇది ట్రంప్కు వ్యక్తిగత అవమానం మాత్రమే కాదు, ఇరాన్ దాడుల నుండి ఇజ్రాయెల్ను రక్షించడానికి తొందరపడిన తర్వాత కూడా సొంత భద్రతా ప్రాధాన్యాల కంటే నెతన్యాహు లక్ష్యాలు ఎక్కువయ్యాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్యవర్తిగా ఉన్నట్లు కనిపిస్తున్న ట్రంప్ విశ్వసనీయతకు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చే పరిస్థితి. ఖతర్ శాంతి చర్చల నుంచి వైదొలిగే అవకాశం ఉండొచ్చు. పైగా ఖతర్ చెబుతున్నదేంటంటే ఇజ్రాయెల్ చాలా ఓవర్ చేస్తుందన్నారు. ఖతర్పై చేసిన దాడిలో ఇజ్రాయెల్ అమెరికా నిర్మిత F-35 ఫైటర్ జెట్స్ను రంగంలోకి దింపినప్పుడు తమకు ఏమి తెలియదని వాదించడానికి వీల్లేకుండా పోయింది. ఈ దాడులకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, లేదంటే సైలెంట్ వ్యూహంతో పని కానిచ్చేశారా అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. గాజాలో యుద్ధాన్ని ముగించడానికి హమాస్ నిర్బంధించిన ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్న ఏకైక దౌత్య మార్గాన్ని నడిపించే వాటిలో ఎమిరేట్ ఒకటి. ఇది US, ఇజ్రాయెల్, హమాస్తో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగిస్తుంది. చాలాసార్లు ఇప్పటికీ చర్చలను నిర్వహించింది. కానీ ఖతర్ ఒత్తిడి పెంచడం లేదన్న ఆలోచనతో ఇజ్రాయెల్ ఉంది. అందుకే ఇలా హమాస్ పేరుతో దోహాపై అటాక్ చేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక ఇజ్రాయెల్ ఖతర్పై చేసిన దాడితో ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గ్యుటెరస్ ఈ దాడిని ఖండించారు. యూరోపియన్ నాయకులు, ఆసియా దేశాలు కూడా దీన్ని తప్పుపట్టాయి. అరబ్ దేశాలు కూడా ఇలాంటి దాడులు ప్రాంతీయ భద్రతను దెబ్బతీస్తాయని హెచ్చరించాయి. దోహాపై ఇజ్రాయెల్ దాడి శాంతి భద్రతలను పెంపొందించే ప్రయత్నాలను డైరెక్ట్ గా దెబ్బతీస్తుందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ చెప్పారు. సో కథ చాలా దూరమే వెళ్తుంది. ఇజ్రాయెల్ చేసిన దాడితో ఖతర్ సైలెంట్ గా ఎలాంటి వయలెంట్ క్రియేట్ చేస్తుందన్నది కీలకంగా మారింది. చెప్పలేం, ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఒక దేశంలోకి చొచ్చుకొచ్చి అటాక్ చేయడం అంటే ఆ దేశ సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేయడమే.